రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగబోతుంది. పేపర్ లీక్ నేపథ్యంలో రీటెస్ట్ కోరుతూ వచ్చిన పిటిషన్లపై సీజీఐ నేడు వాదనలు విననుంది. అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సీజీఐ ధర్మాసనం లీకేజీ జరిగిందన్న విషయంలో స్పష్టత ఉందని వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షల రీటెస్ట్ చివరి ఆప్షన్ మాత్రమేనన్న సుప్రీంకోర్టు ఇక దీనిపై మరోసారి ప్రత్యర్థ వాదనలు విని ఇక తీర్పును వెల్లడించనుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగబోతుంది. పేపర్ లీక్ నేపథ్యంలో రీటెస్ట్ కోరుతూ వచ్చిన పిటిషన్లపై సీజీఐ నేడు వాదనలు విననుంది. అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సీజీఐ ధర్మాసనం లీకేజీ జరిగిందన్న విషయంలో స్పష్టత ఉందని వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షల రీటెస్ట్ చివరి ఆప్షన్ మాత్రమేనన్న సుప్రీంకోర్టు దీనిపై మరొకసారి ప్రత్యర్థుల వాదనలు విని తీర్పును వెల్లడించబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ అయ్యే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, చాలా కీలకం. 20 అంటే దాదాపుగా చూసుకుంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు వాదనలు ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలపై ప్రధానంగా వినిపించే అవకాశం కనిపిస్తుంది వాదనలు? రైట్ రాజశేఖర్, ఏదైతే నీట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా మొన్న సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు తీసుకోవడం జరిగింది. 48 పిటిషన్లు మొత్తం దేశవ్యాప్తంగా కూడా 48 పిటిషన్లు వేశారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పేసి ఎక్కువ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ని దాదాపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే లీకేజ్ ప్రశ్నపత్రం లీకేజ్ జరిగిందో అది కొద్ది మందికి సంబంధించిన వ్యవహారం. సో దాని మీద సీరియస్ గానే ఉంది. లీకేజ్ జరిగిన మాట వాస్తవము, కానీ ఈ మళ్ళీ పరీక్ష నిర్వహించడం వల్ల మొత్తం 23 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగే వాటిలో ఉంది. కాబట్టి అనవసరంగా పరీక్ష మళ్ళీ నిర్వహించడం అనే దాని మీద చివరిగా ఆలోచిస్తాం. ముందుగా అయితే దీని సాధ్యాలు ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఎలా దోషులను పట్టుకున్న దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా మొన్న సుప్రీంకోర్టు తన డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. ఈ పేపర్ లీకేజ్ బీహార్ అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రమే లీక్ అవ్వడం జరిగింది. దీని మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కూడా చేపడుతుంది. ఎవరైతే పేపర్ లీకేజీకి సంబంధించి కొంతమంది రాజకీయ నేతల వ్యవహారం కూడా ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత అందరినీ కూడా విచారించింది. ఇప్పుడు కూడా కొద్దిమందిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ చూసుకుంటే కనుక ఏదైతే మొన్న సోమవారం 48 పిటిషన్లు స్వీకరించి దానికి సంబంధించి ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వింటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది వాదన మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి, కానీ మరికొంతమంది మాత్రం ఇప్పటికే ర్యాంకులు సాధించాం కనుక మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహిస్తే ఆ తరహా ర్యాంకులు వస్తాయా రావు అనే ఒక భయం కూడా విద్యార్థులు నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉండబోతే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిటిషన్ ఇవ్వమని చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పిటిషన్ కౌంటర్ దాఖలు చేయబోతుంది. సో ఈ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అసలు ఈ పేపర్ లీకేజ్ కి దోషులు ఎవరన్న దాని మీద ప్రధానంగా సీరియస్ గా దృష్టి పెట్టబోతుంది. ఆ తర్వాత మొత్తం ఎవరైతే నీట్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు భావిస్తుంది. సో ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ 2 వైపులు ఉండబోతున్నాయి. పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, లేదా అప్పుడున్న ఎవరైతే దోషులు ఉన్నారో లీకేజ్ జరిగిందని తెలుస్తున్నారో వాళ్ళని మాత్రం తప్పించి మిగతా విద్యార్థులకు యథావిధిగా వచ్చిన ర్యాంకుల ద్వారానే కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ 2 వాదనలు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఉండబోతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమా, లేకపోతే ఈ ఫలితాలతోనే కంటిన్యూ చేయడం అనేది కూడా
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుందని చూడాలి. మరోవైపు చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రేస్ మార్కుల వ్యవహారం కూడా ఉంది. సో గ్రేస్ మార్కులు వేయడానికి వీలు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరైతే గ్రేస్ మార్కులు కూడా వారికి మాత్రమే మరి పరీక్ష అంటే అక్కడ కూడా యాక్సెప్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు నీట్ వ్యవహారంలో సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. చూడాలి మరి ఎట్లా విధంగా ఉండబోతుందో రాజశేఖర్. రైట్ శ్రీనివాస్, ఒకవేళ ఏమైనా పూర్తిగా వాదనలు విన్న తర్వాత ఒక కమిటీ వేసి, ఇప్పటికే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి, మరొకసారి కమిటీ వేసి పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్న తర్వాత తీర్పు వెల్లడించే అవకాశాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? కమిటీ నివేదిక కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. సో కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఎంత కమిటీ వేసినా దాని కాల పరిమితి అంటే వారం రోజుల 10 రోజుల అనేది ఒక కాల పరిమితి విధించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. కౌన్సిలింగ్ అంటే మరి 10-15 రోజుల్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ కాల పరిమితి లోపల కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఇస్తే దాన్ని బట్టి చేయడానికి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం మళ్ళీ పరీక్ష నిర్వహించాలని లాస్ట్ ఆప్షన్ గా మాత్రమే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ లోపు విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, అన్యాయం జరగకుండానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరైతే దోషులు ఉన్నారో వారిని మాత్రమే శిక్షించేలా సుప్రీంకోర్టు అయితే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ కమిటీ వేస్తే ఆ కాలమరిత ఏ విధంగా నిర్ణయిస్తుందని కూడా చూడాలి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.